కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కౌథల మండల గ్రామాలలో ఎన్ రాఘవేంద్ర రెడ్డి ప్రచారానికి ఎండ తీవ్రత ఇంత ఉన్నా కూడా భ్రమరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఇది ఇలా ఉండగా టీడీపీ మేనిఫెస్టో చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి 50 మంది ముస్లిం మైనార్టీ సోదరులు, తెలుగు యువత జిల్లా నాయకులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. వీరికి రాఘవేంద్ర రెడ్డి టీడీపీ కండువలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇక తిప్పలదొడ్డి గ్రామంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ప్రచారానికి మల్లయ్య ఆధ్వర్యంలో బ్రహ్మరథం పట్టారు. మా అక్క చెల్లెమ్మలకు మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్న వస్తున్నాడు అని చెప్పి ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఇంత ఘనస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన గ్రామం తాగునీటి సమస్య గురించి చెప్పారు. మన గ్రామమే కాదు, మన పక్క గ్రామం, మన నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో తిరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఉంది. పక్కనే మల్లహనట్టిలో ఈరోజు మాకు ఏ పని వద్దు, మాకు తాగునీరు ఉన్నారనే ఉద్దేశంతోనే ఈ రోజు నన్ను గుర్తించి మీకు సేవ చేయడానికి మీ ముందుకు పంపించాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇతగారిని 15 సంవత్సరాలు చూసాం. ఏదైనా ఏ గ్రామమైనా అభివృద్ధి చేశాడంటే ఈరోజు ఈ తిప్పలదొడ్డి నుంచి ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ విసురుతా. నీవు పలానా గ్రామంలో శాశ్వతంగా ఏదైనా బాగా పనిచేసి ఈ గ్రామంలో ఈ సమస్యలు లేకుండా చేసినానని చెప్పి చెప్పమను, నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఇలాంటి ఎమ్మెల్యేనే 15 సంవత్సరాలు ఎట్లా గెలిపించారో నాకే విచిత్రం అవుతుంది. కాబట్టి రేపు రాబోయేది మీ ప్రభుత్వం, మీ బిడ్డ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఖచ్చితంగా మనం అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా 2 ఓట్లు కూడా సైకిల్కి వేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మహిళా సోదరులకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పథకాలు ఇచ్చాడు.